అందరికీ నమస్కారం అండి. మరొక వారం రోజుల్లో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు సైతం హెచ్చరిస్తున్న విషయం ఇది. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మరొక వారం రోజుల్లో తులారాశి వారి జాతకులకు ఇటువంటి గడియలు రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ స్వగృహంలో ఘోరం జరగబోతుంది. మీ ఇంట జరగబోతున్న ఈ ఘోరం నుంచి అస్సలు కూడా తప్పించుకోలేరు. వీరిని తప్పక రక్షించుకోండి. అసలు మరొక వారం రోజులలో తులారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో, కలలో కూడా ఊహించనంతగా ఒక పెద్ద విపత్తు ఏ విధంగా సంభవించబోతుందో, ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. తులారాశి జాతకులు చాలా వరకు కూడా వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఈ రాశివారు నలుగురిలో ఆకర్షణీయులుగా కనిపిస్తూ ఉంటారు. వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే గనక చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. వీరి యొక్క పని తీరు కూడా అంతే ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ఈ తులారాశి జాతకులు రాశి చిహ్నానికి తగ్గట్టుగానే చాలా వరకు కూడా న్యాయ అన్యాయాలను వేరీది వేసుకొని తమ యొక్క నిర్ణయాలనేవి తీసుకుంటుంటారు. అదేవిధంగా తమ యొక్క నిర్ణయాలు చాలా లాభిస్తాయి. ఇక ఈ రాశి జాతకులు యవ్వనంలోనే సెటిల్ అయిపోతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలను చూసి శత్రువులు చాలా వరకు కూడా వణికిపోతూ ఉంటారు. వీరిని టచ్ చేయాలి అన్నా కూడా వారు అంత సాహసానికి ఉపకరించరు. ఎందుకు అంటే భగవంతుని ఆలోచనలే వీరి యొక్క ఆలోచనలు అన్నట్టుగా ఉంటాయి. పాపం పుణ్యం ఎక్కువగా మేరీది వేసుకొని పనులు చేస్తూ ఉంటారు. ఎదుటివారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. ఇంతటి మంచి మనస్తత్వం ఉన్న ఈ తులారాశి జాతకులకు గ్రహాలు అనుకూలించాక ఇటువంటి పరిస్థితులు సంభవించబోతున్నాయి. తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉంటే ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు తొందరగా బయటపడవచ్చు. భగవంతుని అనుగ్రహం మీపై చాలా మెండుగా ఉంది. భయపడవలసిన అవసరమేమీ లేదు. ముందుగా మనం ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటే గనక జాగ్రత్తగా ఉండవచ్చు. మీ ప్రయత్నం మీరు చేయండి, అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఇక మరో వారం రోజుల్లో తులారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు మీ యొక్క మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొరపాట్లు ఖచ్చితంగా జరుగుతాయి. కావున ఏదైనా చిన్న తప్పు మీ వైపు నుంచి జరిగినా కూడా ఆ యొక్క తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడడం చాలా ముఖ్యం. తులారాశి జాతకులకు ఆవేశం, కోపం చాలా ఎక్కువ. అలాగే మాట జారిన అస్సలు వెనక్కి తీసుకోలేరు. ఎందుకంటే వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. నేను ఎటువంటి తప్పు చేయను అనేటటువంటి కాన్ఫిడెన్స్ వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి ఈ పరిస్థితుల్లో మీకు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు అయితే చేస్తారు. ఇక ఆ పొరపాట్లను ఒప్పుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యలో ఏవైనా వాగ్వాదాలు జరిగితే గనక రాజీ పడే ప్రయత్నం చేయండి. డబ్బు కన్నా ముఖ్యమైనది బంధం అండి. బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు. బంధం విషయంలో తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. వీరికి బయటవారు అంటేనే అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంటివారు అంటే ఇంకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. ఏదో చిన్న చిన్న పరిస్థితులు వచ్చాయి కదా అని చెప్పి మాట పట్టింపులకు వెళ్తే కనుక మీ యొక్క బంధాలన్నీ కూడాను చివరాఖరికి తెగిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మాట పెరిగి ఏదైనా ఘర్షణ పడినా కూడాను ఆ యొక్క విషయంలో మీరు తగ్గితే మంచిది. పరిస్థితులు బాగాలేవు. చిన్న గొడవతో మొదలయ్యి అది చాలా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ గొడవ చిన్నగా ఉన్నప్పుడే సర్దుమణిగించే ప్రయత్నం చేయండి. పెద్దవారు ఏమైనా అంటే కనుక మీరు వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. కానీ వారితో వాదించే ప్రయత్నం చేయొద్దు. మరీ ముఖ్యంగా శుభకార్యాలకు మీరు వెళ్ళబోతున్నారు. మరొక వారం రోజుల్లో ఆ శుభ కార్యక్రమంలో నలుగురు మధ్యన కూర్చోవలసి వస్తుంది. ఆ సమయంలో మీరు మీ యొక్క గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. మీ యొక్క గుర్తింపు కోసం ప్రయత్నాలు చేయొద్దు. మీ యొక్క మాట అక్కడ అవసరమైతేనే మీ మాటని ఉపయోగించండి. అలా కాకుండా మీరు అస్సలు కూడా మాట్లాడొద్దు. అలాగే న్యాయ అన్యాయాలను వేరేది వేసుకొని న్యాయం చెప్తారు ఈ తులారాశి వారు. కానీ మీ యొక్క నిర్ణయాలకు సానుకూల పరిస్థితులు లేవు కాబట్టి మీ యొక్క నిర్ణయాలు బయటకు చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఓర్పు, సహనంగా ఉండండి.
ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని ఎదుటివారు అర్థం చేసుకోరు, లేదా వారు చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతారు. కావున జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ ఇంట్లో ఉండే అంటే మీ యొక్క కుటుంబంలో ఎవరైతే 70 సంవత్సరాలకు పైబడిన వారు ఉన్నారో, అంటే అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, తాతయ్యలు కావచ్చు, వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. లేకపోతే మీ ఇంట్లో ఘోరం జరగబోతుంది. ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి వారి యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ తల్లి లేదా మీ తండ్రి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి వారి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. సమయానుగుణంగా వారికి మెడిసిన్స్ ఇవ్వడం, అలాగే వారికి ఏం కావాలో తెలుసుకొని వారికి మానసిక ఒత్తిడి ఏమైనా ఉంటే గనక ఆ ఒత్తిడిని నిలువరించే ప్రయత్నం చేయండి. వారితో కాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. కుటుంబానికి కొంచెం సమయాన్ని ఇవ్వండి. అలాగే మీ జీవిత భాగస్వామితో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వారికి తగిన గుర్తింపు, గౌరవాన్ని కలగజేయండి. ఈ తులారాశి జాతకులు ప్రస్తుతం ఉన్న సమయంలో మీ కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. అంటే బయట పనులు విడిచిపెట్టమని కాదు, ఆ పనులు చేసుకుంటూ మీరు ఇంట్లో కూడా కొంచెం ఎక్కువ సమయాన్ని అయితే గడిపే ప్రయత్నం చేయండి. ఇలా ఇంట్లో సమయం గడపకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ముప్పు తెచ్చుకున్నవారు అవుతారు. ఒకవేళ మీకు సమయం ఉండకపోతే గనక కనీసం ఒక అరగంట అయినా మీ ఇంటి సభ్యులతో గడపండి. మీ తల్లి తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేయండి. వారి సంతోషమే మీ సంతోషం అని వారికి తెలిసేలా చేయండి. అలాగే మీ సంతానం మిమ్మల్ని అపార్థం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వారం రోజుల్లో తులారాశి జాతకులకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి అధికమవుతుంది. మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం అయితే చేయండి. మానసిక పరంగా ఏవైనా సమస్యలు ఉంటే గనక మీ ప్రియమైన వారితో, అంటే మీ కుటుంబ సభ్యులలోని తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మీ సంతానం కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు, వారితో కూర్చుని మాట్లాడుకోండి. సమస్యలు వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. అప్పుడే మానసిక పరంగా మీకు కొంచెం ధైర్యం అనేది కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేసరికి 3, 11, 19. మీరు ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా, ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా కూడా ఈ తేదీలోనే చేసుకోండి. అదేవిధంగా మీ తల్లి తండ్రి ఆరోగ్యం విషయంలో, లేదంటే మీ ఇంట్లోని 70 సంవత్సరాలు దాటి ఉన్న వారి విషయంలో, అంటే వారి ఆరోగ్య సమస్యల విషయంలో మాత్రం తప్పకుండా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరొక వారం రోజుల్లో తులారాశి జాతకులకు మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి, ఎవరిని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉందో తెలుసుకున్నారు కదా. ఇక ఈ ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకోవడానికి మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గనక అనునిత్యం కూడా హనుమాన్ చాలీసా పఠించండి. దాని ఫలితంగా మానసిక స్థైర్యం కలుగుతుంది. అదేవిధంగా ఇబ్బందులు తొలగిపోవడానికి ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ పారాయణం చేయండి. అలాగే ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని కూడా రోజు జపించడం మర్చిపోవద్దు. వీలైనన్ని సార్లు జపించండి. లేకపోతే ఉదయాన్నే మీరు పూజ చేసుకునే సమయంలో 11 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తప్పక పఠించండి. ఫ్రెండ్స్, చూసారు కదా, మరో వారం రోజుల్లో తులారాశి జాతకులకు ఏ విధంగా ఉంటుందో, మీకు రాబోయే ప్రమాదం నుంచి బయటపడడానికి ఎటువంటి భగవన్నామ స్మరణ చేయాలో కూడా తెలుసుకున్నారు కదా. ఇలా సమయానుగుణంగా మీరు దైవాన్ని స్మరిస్తూ చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే గనక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది.